కానీ అంటే త్రిపుర ఓటమి తర్వాత ఎస్పెషల్లీ సిపిఎం వైఖరిలో ఉన్న చేంజ్ వచ్చిందంటారా? త్రిపుర ఎన్నికలకు సిపిఎం వైఖరికి పెద్ద అంటే అక్కడ ఏంటంటే మమతా బెనర్జీ గారు కూడా ఆన్ రికార్డు చెప్పింది ఏంటంటే త్రిపురలో వామపక్షాలు కాంగ్రెస్ కనుక కలిసి పోటీ చేసి ఉండుంటే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేది కాదు, నేను చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినిపించుకోలేదనేటువంటి మాట కూడా వారు వాడారు. అంటే సిపిఎం వీళ్ళు పోల్స్ అపార్ట్గా ఉన్నప్పటికీ కూడా అంటే ఒక వ్యూహాత్మక తప్పిదం చేశారు అనేటువంటిది ఉన్నది. వాళ్ళు న్యూమరికల్గానే చూస్తున్నారు. పాలిటిక్స్లో ఎప్పుడు 1+1 అంటే 2నే కావాలని ఏమి లేదు. 1+1 0 కావచ్చు, 1+1 4 కావచ్చు పాలిటిక్స్లో. అందుకని 1+1 2 అవుతుంది, 2+2 4 అవుతుంది అనే గ్యారంటీ ఎప్పుడు ఉండదు. ఇప్పుడు అక్కడ కూడా న్యూమరికల్గా చూస్తున్నారు. అది తప్పు. ఎందుకంటున్నారంటే ఇప్పుడు త్రిపురలో బీజేపీ పేరు మీద విగ్రహాలు కూల్చుతున్న వాళ్ళు, సిపిఎం కార్యకర్తల ఇండ్లు తగలబెడుతున్న వాళ్ళు, ఆఫీసులు తగలబెడుతున్న వాళ్ళందరూ ఎవరండి? నిన్నటిదాకా వాళ్ళంతా కాంగ్రెసే కదా. 3 రంగుల జెండా హస్తం గుర్తు పక్కన పెట్టి బీజేపీ జెండా చుట్టుకొని దాడులు చేస్తున్నారు. ఇక్కడ మోడీ, అమిత్ షా అండగా నిలబడ్డారు. అంతే తేడా. అందుకని నిన్నటిదాకా మాజీ కాంగ్రెస్ అంతేగా, అంత నెల రోజుల క్రితం వాళ్ళంతా కాంగ్రెసే కదా. అందుకని అదేదో కాంగ్రెస్ సిపిఎం కలిస్తే అంతా అయిపోద్ది అనుకుంటే, కాంగ్రెస్ స్వభావమే అన్డెమోక్రటిక్, అప్రజాస్వామికమైన స్వభావం కలిగిన పార్టీ, అవకాశవాదమైన పార్టీ. అందుకని ఆ పార్టీలో మనం ఏదో అభ్యుదయం చూడడం అంటే, డెమోక్రసీ చూడడం అంటే గొంగట్లో తింటూ వెంట్రుకలేరినట్టే అంటారు. ఇంకోటి చెప్పండి, అంటే తెలంగాణ ఉద్యమంలో సిపిఎం దూరంగా ఉండిపోయింది. ఉద్యమంలో పార్టిసిపేషన్ అనేది లేదు. ఎందుకంటే మీరు రాష్ట్ర విభజనకి వ్యతిరేకంగా ఉన్నారు. దానివల్ల ఇక్కడ తెలంగాణలో పార్టీకి నష్టం జరిగిందంటారా? ఒక సూత్రబద్ధమైన వైఖరి తీసుకుంది, ప్రజలు దాన్ని గౌరవించారు. ప్రజల సెంటిమెంట్ను సిపిఎం గౌరవించింది. సిపిఎం తీసుకున్న సూత్రబద్ధమైన వైఖరిని ప్రజలు గౌరవించారు. పరస్పరం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నారు. ఎవరిని ఎవరు అపార్థం చేసుకోలేదు. ఎందుకంటే రాష్ట్రం వచ్చిన తర్వాత సిపిఎం నాయకత్వం మహాజన పాదయాత్ర అని చారిత్రాత్మకమైన పాదయాత్ర ప్రారంభిస్తే వరంగల్ కేంద్రంగా ముఖ్యమంత్రి లైవ్లో చెప్పారు, వీళ్లకు తెలంగాణలో నడిచే అర్హత లేదు, పాదయాత్ర చేసే అర్హత లేదు, గ్రామాల్లోకి వస్తే తరిమి కొట్టండి అని పిలుపునిచ్చారు. అందరం చూసాం కదా, టీవీ ఛానల్స్ అన్నీ లైవ్ టెలికాస్ట్ చేసినాయి. ఒక్క గ్రామం అంటే ఒక్క గ్రామంలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు మా ఊరు నువ్వు ఎందుకు వచ్చినావు అని అడగలేదు. అడక్కపోగా బ్రహ్మరథం పెట్టారు, భోజనం పెట్టారు, అన్ని రకాల సౌకర్యాలు అన్ని విధాలా ఆదుకున్నారు, ఆదరించారు. గ్రామాలన్నింటిలో సిపిఎం లేదుగా, కానీ జనం అన్ని సౌకర్యాలు కల్పించారు. అందుకని జనం సిపిఎం సూత్రబద్ధ వైఖరితో ఉంది. ఓకే, సిపిఎం జనం సెంటిమెంట్ అట్లా ఉంది తెలంగాణలో, వాళ్ళ సెంటిమెంట్ వాళ్ళది, సిపిఎం గవర్నమెంట్ పరస్పరం డెమోక్రటిక్గా వ్యవహరించిన నేపథ్యం తప్ప అంతకంటే ఏం లేదు.